హాయ్ అండి. ఇవాళైతే సర్వపిండి పెడదామని బియ్యం పిండి అయితే పట్టించుకొచ్చిన. పిల్లలు రేపు ఆదివారం కదా ఇంటికాడనే ఉంటారని వాళ్ళకి చేసి పెడదామని పట్టించుకొచ్చిన. ఈ బియ్యం పిండి కొంచెం అంత చెంచాడు అయితే ఉప్పు వేసుకుంటున్నా. నువ్వులు వేసుకుంటున్నా. శనగపప్పు వేసుకుంటున్నా. శనగపప్పు వేసుకుంటున్నా. నువ్వులు శనగపప్పు అయితే వేసిన. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయల పేస్ట్ దొడ్డుగా రుబ్బిన. జర దొడ్డుగా కచ్చపక్క రుబ్బుకున్నా మిక్సీలో. పుదీనా కొద్దిగా, ఉల్లి పొరక కూడా వేసుకున్నా. కలమాకు కూడా వేసుకున్నా. కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసుకుంటున్నా. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇదంతా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మంచిగా గిన్నెకు సన్నగా పెట్టుకోవాలి. నువ్వు గుసగుసన్నదా పట్టదు. నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి మెత్తగా. నీళ్ళు పోసి కలుపుకోవాలి మంచిగా కలగా. మంచిగా మంచిగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని చక్కగా గిన్నె పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నా. గిన్నెకి పెట్టి పొయ్యి మీద 2 పెట్టుకున్నా. ఇక ఉడకండి. ఇట్లనే ఒత్తుకోవాలి గిన్నెకు సర్వపిండి. మంచిగా గిన్నెకు మట్టంగా ఒత్తుకుంటే మంచిగా వస్తుంది. ఏడికి మొత్తం పెడితే రాదు. నూనె ఇదైతే ఇట్లా పోసుకొని మంచిగా ఉడుకుతుంది. నూనె పోసుకుంటే కొంచెం సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఉడుకుతుంది.
ఇదిగోండి మా సొరపిండి అయితే అయింది. ఇగో ఇట్లా చేసుకోవాలి, కలర్ వచ్చింది. ఇట్లనే పెట్టుకోవాలి గిన్నెకు. మీరు ఎట్లా, నేనైతే ఇట్లనే చేసుకున్నా, మీరు ఎట్లా చేసుకుంటారో మాకు కూడా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. మీ సొరపిండి నచ్చినట్టయితే నా ఛానల్కి అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరికీ బాయ్.